అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి కొడాలి నాని గుడివాడ ప్రతిపక్ష లేని పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే కొడాలి నాని గారు, మీరు చేసిన అప్పులు తీర్చడానికి రాష్ట్ర సంపద కూడా సరిపోదు. మరి సూపర్ సిక్స్ అంటావా? ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటి. మరి రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలి, రాష్ట్రానికి రాజధాని ఉండాలి, రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి. మరి రాష్ట్రానికి కంపెనీలు రావాలి, ఉద్యోగులు రావాలి, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వదలాలి. అసలు సగటు మనిషికి పని కల్పించాలి, ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్నదే రాష్ట్ర ప్రజల కోరిక. ఒక్కసారి తెలుసుకో. ఊరక పిచ్చివాగులు వాగుతూ పనికి మాలిన మాట్లాడుకుంటూ ఉండటం కాదు కొడాలి నాని. ఒక్కసారి తెలుసుకొని మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు 5 సంవత్సరాలు ఏం చేశారా, ఎలా చేశారా అన్నది ఒకసారి ఆలోచించుకోండి. ఊరకు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే సూపర్ సిక్స్ అనుకుంటూ ఉంటారు. వాళ్ళు టైం ప్రకారం వదులుతారు, వాళ్ళు ఇవ్వకుండా ఏమి ఉండరు. ఒక్కసారి ఆలోచించుకో. మీరు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వాళ్ళు ఒక అవ్వాతాతల పెన్షన్ల కాడే ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది మీకు. మీరు ఇంకా సూపర్ సిక్స్ కోసం అడుగుతుంటారు. అదేనా మీ మాటలు? అదేనా మీ పనికి మాలిన మాటలు? మరి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయస్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొకటి, కొడాలి నాని ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. మరి తక్కువలో ఫర్నిచర్ 5 సంవత్సరాలు వాడుకున్నారు, ఇప్పుడు సెకండ్ అయినది తీసుకోండి అని అంటే ఎలా కుదురుతుంది? ఒక్కసారి చెప్పండి. అదేనా మీరు చేసింది? మీరు ఏ విధంగా అయితే తీసుకున్నారో ఫర్నిచర్ని, అదేవిధంగా కొత్త ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కొత్తది కొనివ్వాలి. ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం మాత్రం కాదు. దొంగతనం ఎక్కడ చేసిన దొంగతనమే కదా. తక్కువలో ఫర్నిచర్ అంటారు, మీరు చేసిందేం ఏదో పనులు చేస్తారు, ఏదో మాటలు మాట్లాడుకుంటుంటారు. డబ్బులు వాళ్ళకు కూడా ఉన్నాయి కదా, మీకే కాదు కదా డబ్బులు ఉండేది, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఇటు ఓవర్ యాక్షన్ మానేసి వాళ్ళకు కొంచెం సహకరించండి, సహాయం చేయండి. ఊరకు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటూ కాలం గడిపటం తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఇటువంటి ప్రెస్ మీట్లకు ముందుకు వస్తారు, రాష్ట్రానికి ఏ ఒక్క సహాయం కూడా చేయరు. పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ 5 సంవత్సరాలు మీరు కాలం గడిపారు. మీ ఓవర్ యాక్షన్ అంతా ఆపండి, రాష్ట్ర ప్రజల కోసం సహకరించండి. ఏది ఏమైనా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటారు. ఏ విధంగా వస్తారు, ఎలా వస్తారు ఒకసారి చెప్పండి. మీరు రాష్ట్రానికి ఏమన్నా సహాయం చేశారా? ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఏ ఒక్క రోజైనా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించారా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళంటే మీరేను. ప్రతి మనిషికి పని కల్పించాలి, అది కల్పించడానికి చేత కాలేదు. రాష్ట్ర భవిష్యత్తే నాశనం చేశారు, డెవలప్ కాకుండా చేశారు. ఒక్కసారి తెలుసుకోండి. ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడబాకండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయస్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.